క్రీస్తు ఏ రీతిగా జన్మించాడు, ఆయన పుట్టుక ఒక వేదనకరమని మనం గమనించలేకపోతున్నాం. ఆ యోసేపు గారు మరియమ్మ గారు ఎంత అవమానపడ్డారో మనం ఆలోచించలేకపోతున్నాం. ఆ ప్రసవ సమయంలో మరియమ్మ గారికి ఏ ఒక్కరూ స్థలం ఇవ్వకపోతే ఆ దారిలోనే, ఆ మార్గంలోనే క్రీస్తుకు జన్మనిచ్చారు ఆవిడ. తర్వాత ఆ శిశువుని పట్టుకుని ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఒక సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఆయన జన్మించలేదు. ఆయన పుట్టుకే ఒక వేదనకరం. ఆ పశువుల తొట్టులో నువ్వు నేను ఉండలేం. కానీ క్రీస్తు మన కొరకు జన్మించాడు. వేదనకరమైన పరిస్థితిలో జన్మించాడు ఆయన. దాన్ని మర్చిపోతున్నాం. స్కిట్లు వేస్తున్నప్పుడు క్రీస్తు ఏ రీతిగా జన్మించాడో, ఎంత వేదనతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడో దాన్ని అంతటిని ఒక స్కిట్ రూపంలో వేసి చూపించవచ్చు కదా.